సో ఈరోజు మనం యోగాలో ఏమేమి ఆసనాస్ ఉన్నాయి పీసీఓడిస్ని తగ్గించుకోవడానికి అనేది చూద్దాం. మొదటి ఆసన బద్ధకోణాసన. దీన్ని బటర్ఫ్లై పోజ్ అంటాం. ఇలా బద్ధకోణాసన కోసం కాళ్ళు రెండు ఇలా ఓపెన్ చేసి ఇలా బటర్ఫ్లైలో ఓపెన్ చేసి ఉంచాలి. సో లెగ్స్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మన ఈ గ్రోయిన్ ఏరియా, పెల్విక్ ఏరియా అనేది స్ట్రెచ్ అవుతుంది. అంటే ఈ ఏరియాకి అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరగడానికి ఈ ఆసన అనేది యూజ్ అవుతుంది. ఈ పోస్చర్ని ఇలా హోల్డ్ చేసి నెమ్మదిగా మన థైస్ని ఇలా ఫ్లాప్ చేసుకోవాలి. దీన్ని బద్ధకోణాసన అంటాము. ఈ స్ట్రోక్స్ని మనము 20, 30, 50, 1 minute, 2 minutes మనం ఎంతసేపు చేయగలిగితే ఈ బటర్ఫ్లై మూమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా బటర్ఫ్లై ఆర్ బద్ధకోణాసన. నెక్స్ట్ ఆసన మలాసన. మలాసన కోసం ఇలా కాళ్ళు రెండు ఓపెన్ చేసి కాళ్ళ మధ్యలో వీలైనంత గ్యాప్ తీసుకొని ఇలా మోచేతులు లోపల వైపు ఉంచి చేతులు రెండు నమస్కార ముద్రలో ఉంచి వీలైతే కళ్ళు మూసుకుని నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. మలాసన అంటాము. నెక్స్ట్ జాను శీర్షాసన. జాను శీర్షాసన కోసం కాళ్ళు రెండు ఇలా దండాసనాలో తీసుకోవాలి. తర్వాత మన రైట్ లెగ్ని ఇలా హాఫ్ బటర్ఫ్లైలోకి అర్ధ బద్ధకోణాసన పొజిషన్లో పెట్టి మన బాడీని స్ట్రైట్గా ఉంచి చేతుల్ని ఇలా పైకి తీసుకొని మెల్లిగా లెఫ్ట్ లెగ్ వైపుకి ఫార్వర్డ్ బెండ్. ఇలా హెడ్ డౌన్ చేసి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా చేతులు పైకి తీసుకుంటూ ఆసనా నుంచి రిలీజ్ అవ్వాలి. ఇదే ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి చేతులు రెండు పైకి తీసుకొని కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ చేసి వీలైతే హెడ్ డౌన్ చేయగలిగితే హెడ్ డౌన్ చేసి పోస్చర్ని కళ్ళు మూసుకొని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా ఆసనా నుంచి రిలీజ్.